వావ్, బ్యాక్ సైడ్ అంతా చాలా చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడి పొడి ఆడుతుందో. రెడీ ఫ్రెండ్స్ మన మటన్ బిర్యానీ. ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. యమ్మీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి తల్లి వంటలు. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే మటన్ దమ్ బిర్యానీ. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. హాఫ్ కేజీ రైస్కి హాఫ్ కేజీ మటన్ ఫ్రెండ్స్. హోల్ గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు ఫ్రెండ్స్, జీడిపప్పు, ఆయిల్, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, మిర్చి, నెయ్యి, లెమన్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎల్లో ఫుడ్ కలర్ ఫ్రెండ్స్. ఇప్పుడు తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం మటన్ వేసుకుందాం కుక్కర్లో. మటన్ వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్, మనం కొంచెం పసుపు వేసుకుందాం దీంట్లో. పసుపు వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్, కొద్దిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం దీంట్లోకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, కొన్ని గరం మసాలా వేసుకుందాం. వాటర్, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మూత పెట్టుకొని కొంచెం ఉడికించుకుందాం. మూత పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టుకొని కొద్దిసేపు 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనిచ్చుకుందాం దీన్ని. 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ మీద మనం. ఇప్పుడు మనం వేరే గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకొని కొంచెం ఉల్లిపాయని వేగనిద్దాం ఫ్రెండ్స్. నెయ్యి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఎర్రగా వేగనిచ్చుకోవాలి ఫ్రెండ్స్ మనం. ఆనియన్స్ వేగిపోయాయి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందాం. ఒక స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, దీంట్లో మనం ఉప్పు వేసుకుందాం 1 స్పూన్. ఒక టీ స్పూన్ ఆయిల్, కొంచెమే ఫ్రెండ్స్. హోల్ గరం మసాలా వేసుకుందాం మనం. ఈ వాటర్ని బాగా రానిచ్చుకోవాలి ఫ్రెండ్స్ మనం. కుక్కర్ 3 విజిల్స్ వచ్చింది ఫ్రెండ్స్, నేను స్టవ్ బంద్ చేసుకున్నాను. ఇప్పుడు రైస్ని మనం కడిగి పెట్టుకుందాం శుభ్రంగా. ఎసరు వచ్చేసింది ఫ్రెండ్స్, దీంట్లో మనం రైస్ వేసుకుందాం. రైస్ వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్, దీన్ని మనం ఉడికించుకుందాం. రైస్ ఉడికేలోపు మనము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ దీంట్లో మనము హోల్ గరం మసాలా కూడా వేసుకుందాం. దీంట్లో మనము జీడిపప్పులు కూడా వేసుకుందాం.
పచ్చిమిరపకాయలు, జీడిపప్పులు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మిర్చి వేసుకుందాం, కలుపుకుందాం. కొంచెం వేగనిద్దాం. మటన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిందో. ఈ మటన్ని తాలింపులో వేసుకుందాం. ఈ వాటర్ అంతా పోయేదాకా కొద్దిసేపు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం కారం వేసుకుందాం. దీంట్లో పసుపు, నిమ్మరసం, సాల్ట్, పెరుగు కలుపుకుందాం. ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. రైస్ హాఫ్ ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ రైస్ ని కర్రీలోకి వేసేసుకుందాం. ఇలా రైస్ మొత్తం కర్రీలోకి వేసేసుకుందాం ఫ్రెండ్స్. రైస్ వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. మనం కొంచెం ఫుడ్ కలర్లో వాటర్ పోసుకొని ఇక్కడ షోగా ఇలా పెట్టుకుందాం. మనం అప్పుడు వేగించి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మంచిగా పైన బరువుగా పెట్టుకునే దమ్మేది ఫ్రెండ్స్ అన్నం. ఇలా అన్నీ దీన్ని 15 మినిట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. 5 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందాం. కొంచెం ఆవిరి పోనిచ్చుకుందాం మనం. రెడీ ఫ్రెండ్స్ మన మటన్ బిర్యానీ. వావ్, చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్.